5 ఏళ్లకోసారి జరిగే లోక్సభ ఎన్నికలు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఎన్నికలు ఎందుకు ప్రత్యేకమన్న భావన చాలా మందిలో కలుగుతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీలు భవిష్యత్తుపై భరోసాగా ఉండవు. ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలపై అనుమానం పెనుభూతమై వెంటాడుతోంది. అయితే మోడీ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ మళ్లీ అధికారంలోకి వస్తారని పలువురు ప్రపంచ నేతలు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్న కొంత గందరగోళంగా ఉందని మాత్రం చెప్పాల్సి ఉంటుంది. మోడీ తిరుగులేని విజయం సాధిస్తారన్న భావన ఉన్నప్పటికీ ఇండియాలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించటమే అసలు విషయంగా చూడాల్సి ఉంటుంది. విశాల భారతదేశం, భారీ పరిమాణం, సంక్లిష్టత, అనేక పార్టీలు, అనేక జాతుల స్వభావం సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. భారత ఎన్నికల సంఘం ఎన్నికల తర్వాత ఎన్నికలను ఎలా విజయవంతంగా నిర్వహించగలుగుతుంది అనేది చాలా మంది అంతర్జాతీయ పరిశీలకులకు మిస్టరీగా నిలుస్తోంది. ఇంతటి పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా నిర్వహించడం ఆషామాషి వ్యవహారమేం కాదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్లో అరెస్టుకు సంబంధించి మొన్న జర్మనీ, నిన్న అమెరికా స్పందించటం కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ కొన్ని పరిణామాలపై ఆయా దేశాలు ఎందుకలా స్పందిస్తున్నాయన్నది విశ్లేషించుకోవాలి. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను అమెరికా పర్యవేక్షిస్తోందని, ప్రతిపక్ష నేతలకు న్యాయమైన, పారదర్శక, సమయానుకూల చట్టపరమైన ప్రక్రియ ఉండాలని భారత ప్రభుత్వాన్ని కోరినట్టు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి రాయిటర్స్తో అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఇతర భారతీయ పౌరుల మాదిరిగానే న్యాయమైన, నిష్పాక్షిక విచారణకు అర్హులని జర్మనీ విదేశాంగ కార్యాలయం నొక్కి చెప్పిన కొద్ది రోజులకే అమెరికా స్పందించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై జర్మనీ స్పందనను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఆ దేశ వ్యాఖ్యలకు నిరసనగా భారత ప్రభుత్వం జర్మన్ రాయబార కార్యాలయ అధికారిని పిలిపించి భారత అంతర్గత విషయాల్లో కఠోరమైన జోక్యమంటూ మండిపడింది. దేశ న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవటం, న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఆ వ్యాఖ్యలున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. తాజాగా అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యలపై న్యూఢిల్లీ సౌత్ బ్లాక్లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్తో సమావేశమైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నివేదికలను పర్యవేక్షిస్తున్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ చెప్పిన ఒకరోజు తర్వాత ఈ సమావేశం జరిగింది. జైల్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతకు న్యాయపరమైన, పారదర్శకమైన, సమయానుకూల న్యాయ ప్రక్రియ ఉండేలా చూడాలని న్యూఢిల్లీకి అమెరికా పిలుపునిచ్చింది. అయితే ఎంఈఏ అధికారులు, గ్లోరియా బెర్బెనా మధ్య జరిగిన సమావేశం వివరాలు తెలియాల్సి ఉంది.